చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సంబరంగా జరుపుకునే పండుగ హోలీ. ప్రతి సంవత్సరం ఫల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. 2 రోజుల పాటు ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. మొదటి రోజు హోలికా దహన్ నిర్వహిస్తారు. దీన్ని చోటి హోలీ అని కూడా పిలుస్తారు. రెండో రోజు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హోలీ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో రంగులతో, మరికొన్ని చోట్ల కర్రలతో, మట్టితో ఇలా రకరకాలుగా హోలీని ఆడుతారు. హోలీ అంటే రంగురంగుల సీతకోక చిలుకల్లా దర్శనమిచ్చే ప్రజలే గుర్తుకొస్తారు. ఇంకా చెప్పాలంటే హోలీ పేరు వినగానే మనకు రంగులు గుర్తొస్తాయి. అయితే ఒక ప్రాంతంలో ఈ హోలీని వింతగా జరుపుకుంటారు. షాజహాన్పూర్ లో జూతామార్ హోలీ పేరుతో రంగులకు బదులు చెప్పులతో హోలీ వేడుకను జరుపుతారు. షాజహాన్పూర్ లో ఈ సాంప్రదాయం చాలా ఏళ్ల నాటిది. 18వ శతాబ్దంలో షాజహాన్పూర్ లో నవాబు ఊరేగింపు సమయంలో ఇలా హోలీని జరుపుకునే సాంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి హోలీ ఆడుకోవడానికి రంగులకు బదులు షూస్లతో కొట్టడం, ఆడడం మొదలు పెట్టారు. హోలీ రోజున షాజహాన్పూర్ లో లాట్ సాహెబ్ ఊరేగింపు కూడా జరుగుతుంది. యూపీలోని షాజహాన్పూర్ నగరంలో నవాబు బహదూర్ ఖాన్ ఫ్యామిలీ స్థిరపడింది. 1858లో బరేలీ సైనిక పాలకుడు ఖాన్ బహదూర్ ఖాన్, సైనిక కమాండర్ మర్దన్ అలీ ఖాన్ హిందువులపై దాడి చేసి నగరంలో మతపరమైన ఉద్రిక్తతకు కారణమయ్యాడు. ఈ దాడిలో బ్రిటిష్ వారు కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ వారిపై ప్రజల్లో చాలా కోపం ఉండడంతో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు నవాబ్ సాహెబ్ పేరును లాట్ సాహెబ్ గా మార్చారు. ఒంటెకు బదులుగా గేదెల బండిపై ఊరేగింపు ప్రారంభించారు. అప్పటి నుంచి లాట్ సాహెబ్ ను బూట్లతో కొట్టే సాంప్రదాయం మొదలైంది.